ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు అక్కడే మాడి మసైపోయి చనిపోవటం పట్ల సిపిఐఎం రాష్ట్ర కమిటీ తీవ్ర విచారాన్ని సంతాపాన్ని ప్రకటిస్తున్నది. అనేక మంది గాయపడ్డారు. ఈ SMS 1లో జరిగినటువంటి ఈ ప్రమాదం ఇది కేవలం సాధారణ ప్రమాదం కాదు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా ప్రైవేటీకరణ చేయాలని దీంతో కార్మికుల సంఖ్యను తగ్గించటము, రా మెటీరియల్ ముఖ్యంగా లైమ్ స్టోన్ కానీ వీటిని నాసిరకం వాడటం వల్ల ఇక్కడ ఈ ఒక్కసారి లేడల్ పేలటంతో మొత్తం విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎవరు ఊహించిన విధంగా కార్మికులు గుర్తించలేని విధంగా మసి అయిపోయినటువంటి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు. ఈ యాజమాన్య నిర్లక్ష్యం, ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాల్లో దీన్ని ఏదో రకంగా మూసేయాలి, పనికి రాకుండా చేయాలని కార్మికుల సంఖ్యని తగ్గించారు. అందులో SMS 1 ఇటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి పని ప్రదేశం. ఇక్కడ మామూలు కన్నా తక్కువ గంటలు ఎక్కువ మంది కార్మికులు పనిచేయాలి, కానీ దానికి విరుద్ధంగా తక్కువ మంది కార్మికులతో ఎక్కువ గంటలు పనిచేయించడం వల్ల అక్కడ కార్మికులు కూడా ఈరోజు పని చేయలేనటువంటి ఒక పరిస్థితిని సృష్టించారు. పాత వాళ్ళను, అనుభవం ఉన్న వాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళని తొలగించేసి కాంట్రాక్ట్ వర్కర్స్ని కొన్ని వేల మందిని, కొద్ది మందిని 5,000 మందిని తొలగించి 600-700 మందిని మాత్రం, అది కూడా ఏమీ తెలియని కొత్త వాళ్ళని వాళ్ళు రికమెండేషన్ల మీద వాటి మీద తీసుకొని పెట్టుకోవటం వల్ల ఇది ఆ రకమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంటే కాదు, మొత్తం ప్లాంట్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, దీని మీద వివరణ ఇవ్వాలి, విచారణ జరపాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చనిపోయిన కుటుంబాలన్నిటికీ వారికి ₹1 కోటి పరిహారం చెల్లించాలి. గాయపడిన వారికి 50 లక్షలు, అలాగే ప్రతి కుటుంబం వాళ్ళకి బతికున్నా సరే వాళ్ళు పనిచేయలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళతో సహా అందరికీ మరలా తిరిగి ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను పునఃపరిశీలించుకొని దీన్ని ఆధునీకరించి లాభాలు నడిచే విధంగా అవసరమైన గనులు, నిధులు కేటాయిస్తే తప్పనిసరిగా దేశంలో అత్యున్నతమైన ఉక్కును తయారు చేసి ప్రతిష్ట పొందినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు అందుకు సిద్ధపడకపోతే ప్రజలు పోరాడైనా దీన్ని సాధించుకోవాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.